హాయ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇన్ని రోజులు ఈ రెసిపీ ఎలా మిస్ అయ్యానురా బాబు అనుకుంటే ఈ రెసిపీ ట్రై చేయగానే మీరు చాలామంది ఈ రెసిపీని ట్రై చేసి మేమైతే ఇన్ని రోజులకి చేసుకున్నాము. మా చెల్లి అయితే ఇంకా ఇక్కడ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసింది. ఫస్ట్ అయితే ఎగ్స్ బాయిల్ చేసుకొని అలా కట్ చేసుకుంది అనమాట. ఆ ఎగ్స్లోకి ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం అయితే చిన్న రోల్ ఒకటి తీసుకొని ఒక స్పూన్ ఆఫ్ జీలకర్ర తీసుకొని దాన్ని మంచిగా క్రష్ చేసుకోవాలి. అది కొంచెం క్రష్ అయిన తర్వాత ఒక వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, అది పొట్టు వలిచేసుకొని దాన్ని కూడా బాగా క్రష్ చేసుకోవాలన్నమాట. మంచిగా ఇట్లాగా చిన్న చిన్న పీసెస్ అయిపోయిన తర్వాత దాంట్లో ఉప్పు కారం మన టేస్ట్ తగ్గట్టు అయితే యాడ్ చేసుకోవాలి. దీన్నైతే దాన్ని కూడా ఇలా దంచేసుకుంటే మనకైతే మసాలా అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఈ కర్రీకి ఇదే అనమాట మెయిన్ ఇంగ్రీడియంట్. దీనివల్లే కర్రీ టేస్టే మారిపోతుంది. ఇంకా ముందైతే ప్యాన్ ఒకటి తీసేసుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాము. దాంట్లోనే కొంచెం జీలకర్ర, ఫ్రెష్ కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాము. అది కొంచెం చిటపట్లాడిన తర్వాత కరివేపాకు అయితే మెయిన్ అనమాట, ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. అది కొంచెం చిటపట్లాడిన తర్వాత దాంట్లో ఒక చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న గుడ్డు ఉంది కదా, అది ఇలాగ రివర్స్లో వేసుకోవాలన్నమాట. సొన ఉంటుంది కదా, సొన వైపు ఉన్న వైపు వేసుకొని ఒకసారి అలా గరిటతో కలిపేయకుండా అలాగ ప్యాన్ని అలా ఉప్పుకుంటే నిదానంగా కలుపుకొని తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి. చూసారు ఎంత బాగా వేగినాయో. అన్నిటినీ మనం ఇలా టర్న్ చేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ కూడా బాగా వేపుకోవాలి. ఇవైతే మంచిగా వేగిపోతాయి. బ్రేక్ అవ్వకుండా నిదానంగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన స్టార్ ఆఫ్ ద షో ఆ మసాలా ఉంది కదా, అదైతే యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా అయితే చాలా చాలా టేస్టీ వచ్చిందనమాట ఈ గుడ్డుకి. నాకైతే ఇన్ని రోజులు ఈ రెసిపీని ఎలా మిస్ అయిపోయానో అనిపించింది. చూసారు ఎంత కలర్ఫుల్గా ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇప్పటికీ నాకు నా నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి అనమాట ఈ రెసిపీని చూస్తుంటే. ఇలాగ కారం వేసేసి ఒక 2 minutes కుక్ చేసుకుంటే మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీని పేరు వచ్చేసి వెల్లుల్లిపాయ గుడ్డు కారం అని పేరు పెట్టాం మేమైతే. మీరేమంటారు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా అలా గుడ్డు తుంపుకొని ఆ గ్రేవీతో తింటుంటే ఉంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయాల్సిందే అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లా మెత్తారు ఇంట్లో